జాయింట్ కలెక్టర్ని అండ్ వీసీ నోడా నుంచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ గతంలోనే నాకన్నా ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ మనకు వింజమూరు దగ్గరగా ఉన్నటువంటి ఒక 93 ఎకర్స్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఈ యొక్క 93 ఎకర్స్ని మనం లేఅవుట్ చేసేసి ఈ ప్రాంతం అంటే మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలోనే డెవలప్మెంట్ వర్క్స్కి ఉపయోగించడానికి ఉద్దేశంతో మనం ఈ యొక్క ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నేను చూసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామవాసులు గ్రామం ఎవరైతే విలేజెస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో మేము ఇప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి మేము చేసుకుంటా ఉన్నాం, ఇదే మాకు జీవనాధారం అని చెప్తున్నారు. అయితే రికార్డు పరంగా చూస్తుంటే 2010లోనే CGFS పట్టాలను వచ్చేసినట్టుగా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అయితే ఆ రోజు కొంతమంది స్థానికేతరులు కానివ్వండి లేదంటే ఇది సేల్స్ చేస్తున్నారు అంటే వేరే ట్రాన్సాక్షన్ జరుగుతున్న ఉద్దేశంతో అది మనకి క్యాచ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది రికార్డు చూస్తే. అయితే వాళ్ళు అప్పటి నుంచి కూడా మేము భూమి మీద చేసుకుంటా ఉన్నాం, ఏదో ఒక క్రాప్ వేసుకుంటాం అని చెప్తున్నారు. అయితే మా దగ్గర రికార్డ్స్ అట్లాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారు ఎవరికైతే గతంలో కొంతమంది 10 మందికి ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళ రికార్డ్స్ వాళ్ళకి ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని చూస్తాము. అది ఏ సర్వీస్ నెంబర్లు ఇచ్చారని కూడా వెరిఫై చేస్తాము. అట్లాగే రాయపాడు గ్రామంలో కూడా కొంతమందికి ఇచ్చారని చెప్తున్నారు, అది కూడా మా దగ్గర ఒక 130 ఇచ్చినట్టుగా ఉంది ఫార్మర్స్కి. దాంట్లో వీళ్ళు ఉన్నారు లేదా అది కూడా వెరిఫై చేస్తాము. చేసి ఓవరాల్గా ఏంటంటే మనం ఎవరికైతే ఇవ్వకుండా ఇక్కడ చేసుకుంటా ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేదానికి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము. అన్ని రికార్డు వెరిఫై చేసిన తర్వాత అదేవిధంగా కోర్టు కేసు కూడా కొన్ని ఉన్నాయని చెప్తున్నారు, అవి కూడా కోర్టు ఆర్డర్స్ ఏమైనా ఆనరబుల్ కోర్టు ఆర్డర్స్ కూడా ఏమైనా చూసుకుని వెరిఫై చేసుకొని వీరికి అన్యాయం చేయకుండా మేము తగిన న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క లోకల్గా ఏవైతే మనకి ప్రాంతం ఉందో అభివృద్ధి చెందడానికి మనకి ఫైనాన్షియల్గా ఏంటంటే కొన్ని వనరులు మనం లోకల్గా సృష్టించుకొని చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైతే ఉంది. అది మన ఉదయగిరి ప్రాంతం ఎనగొండ ప్రాంతం కాబట్టి మనకు తెలిసిందే. కాబట్టి దాని డెవలప్మెంట్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.